కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బిగ్ ఇష్యూస్ ఎస్ఎల్బిసి ఏమైంది సార్? అసలు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మీరు చాలా పెద్ద ఎత్తున మేము టేకప్ చేస్తున్నాం, ఎవరు కూడా ముందుకు తీసుకుపోలేదు, మాటలు చెప్పిండ్రు అంతే, మేము టేకప్ చేస్తున్నామని మంచిగానే టేకప్ చేసిరు. మరి ఏమైంది? ఇట్లా 8 మంది కార్మికులు ఏడున్నారో అలా జాడా తెలవలేక ఇప్పుడు 7వ రోజు సార్ ఇవాళ. ఏమవుతుంది అసలు? అది చాలా బాధాకరం. అది మనుషులు చేసిన తప్పిదం కాదు, అది ప్రభుత్వాలు చేసిన తప్పిదం కాదు, అది ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి దుర్ఘటన. అయితే ఆ దుర్ఘటనలో మనుషులు 8 మంది చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు. దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం 3 మంత్రులు అసలు వాళ్ళు తీరిక లేకుండా అక్కడే వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది దీని మీద రాజకీయం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు తప్పేవరది దీని వెనక? అసలు ఎస్ఎల్బిసి అనే దాన్ని ఒక 47 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చా, అంటే నల్గొండ జిల్లాలో సస్యశ్యామలం చేయాలి, తర్వాత తాగునీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ ఉంది అక్కడ, ఆ ప్రాంతంలో కృష్ణా నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాన్ని నీళ్ళు తీసుకొచ్చేసి నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రాంతాలను, పాలమూరులో కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా, అదే సుమారు 500 గ్రామాలు 516 గ్రామాలకు ఫ్లోరైడ్ రహితంగా మార్చేందుకు, వాళ్ళకి తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ఆ రోజు చర్చించడం జరిగింది. అసలు ఈ పునాదులు ఎవరేసారు దీనికి? కాంగ్రెస్ ప్రభుత్వమే వేసింది. ఆ రోజు 1978వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక నిపుణుల కమిటీని, అసలు ఎట్లా ఏ విధంగా ఈ సమస్యను, ఈ నల్గొండ జిల్లా తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక నిపుణుల కమిటీ వేస్తే, ఒక టన్నెల ద్వారా భూమార్గం ద్వారా, భూస్వరంగ మార్గం ద్వారా నీటిని తరలించేసి ఆ ప్రాంతాల్లో ఈ పంటలు పండించవచ్చు, తాగునీటి అవసరాలు తీర్చవచ్చు అని చెప్పి ఒక నిపుణుల కమిటీ చెప్పింది. నిపుణుల కమిటీ చెప్పిన తర్వాత అంజయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత 1980వ సంవత్సరంలో ఒక ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఆయన శంకుస్థాపన చేశారు. దాదాపు 3 కోట్ల నిధులు కేటాయించారు. నిధులు కేటాయించిన తర్వాత అంజయ్య గారి తర్వాత మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వేరే ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రారంభమైందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో దానికి మళ్ళీ కార్యాచరణ ప్రారంభమైంది. కార్యాచరణ ప్రారంభమైన తర్వాత నిధుల కేటాయింపు, తర్వాత పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ నుంచి అనుమతులు, అటవీ శాఖ అనుమతులు ఇవన్నీ వచ్చేసరికి 2007వ సంవత్సరం పట్టింది. 2007వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సుమారు 2,000 కోట్లు ఎంతో నిధులు కేటాయించి పనులు అనేది ప్రారంభమై మొత్తం 43.900 మీటర్ల ఆ సొరంగ మార్గం తవ్వాలి. దానికి దాదాపు ఇప్పుడు 70% పూర్తయింది. అక్కడ 70% ఇప్పటివరకు పూర్తయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే 2014లో కాంగ్రెస్ పోయి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఎన్నికల్లో నల్గొండ జిల్లా ప్రజలను ఆకట్టుకోవటం కోసం, పాలమూరు బిడ్డల్ని ఓటర్లను ఆకర్షించడం కోసం ఏం మాట్లాడిండు? నేను కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని ఇదే ప్రాజెక్ట్ని ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తాడు. కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా పక్షపాత ధోరణిలో వ్యవహరించిండు. అంటే ఎస్ఎల్బిసిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వదిలిపెట్టేసి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టిండు. అది సగం పూర్తయింది, వీటిని సగం పూర్తయింది, ఆయన హయాంలో పూర్తి చేయొచ్చు, కానీ ఆయనకి ఇష్టం లేదు. నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావటం, పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావటం, ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావటం కేసీఆర్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంది? కాళేశ్వరం నుంచి తన ఫామ్ హౌస్ మీదుగా కాళేశ్వరం కాలువలు తన ఇంటి ముందు నుంచి తమ పొలాల్లో నుంచి పారించాలనేటువంటి లక్ష్యంతో ఆయన స్వార్థం కోసం, కమిషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఆయనే ఇంజనీర్ అయ్యి రీడిజైన్ చేసిన, మళ్ళీ వీళ్ళే చెప్పుకున్నారు గొప్పలు, కేసీఆర్ గొప్ప ఇంజనీర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుని గొప్ప ఇంజనీరు ఆయనే రీడిజైన్ చేయడం జరిగిందని చెప్పారు, కీర్తించారు. ఏమైంది? కేసీఆర్ ఇంజనీర్ కాదు, రాజకీయ నాయకుడు. ఆయన చేసిన రీడిజైన్ నిష్ప్రయోజనమైంది, కుప్పకూలిపోయింది. కాబట్టి ఆ విధంగా ప్రజాధనం దుర్వినియోగం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2017 వరకు కూడా 17, 18, 19 ఏదో అంచనాలు పెంచారు. కానీ నిధులు ఎన్ని ఇచ్చారు? 500 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10 కోట్లు కూడా నిధులు ఇవ్వలేకపోయింది. 10 కోట్లతో పనులు అయితే అక్కడ. దానివల్ల ఏమైంది? ఈ నిర్లక్ష్యం వల్ల అది మొత్తం కూడా మట్టి, బురద, నీళ్ళు అనేవి కూడా పేరకపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని అంచనాలు పెంచి 4,657 కోట్లు సుమారు, ఒక అటో ఇటో సంఖ్య అంచనాలు పెంచేసి
దాన్ని మొత్తం పేరుకుపోయిన బురద మట్టిని ఒక జాగ్రత్తగా పకడ్బందీ ప్రణాళికతో తీసే ప్రయత్నం చేస్తుంది. తీసే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది, అనుకోని దుర్ఘటన జరిగింది. ఇక దీన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని చెప్పి ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ఒక ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్. ఆయన వ్యవహారం ఎట్లుందంటే నీరజ్ చక్రవర్తి గుర్తొస్తాడు ఆయన కేసీఆర్ గారు చూస్తే. సార్ అది కాదు, 2007లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సార్. అసలు ఎన్నేళ్లలో పూర్తి చేయాలా? ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది? 1975లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2007లో అప్పుడు శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైనాయి. అయితే దీనివల్ల ఏమైందంటే మధ్యలో కొన్ని చిక్కులు వచ్చినాయి, అవాంతరాలు వచ్చినాయి. అనుమతులు, కేంద్ర ప్రభుత్వం అనుమతులు, పర్యావరణ అనుమతులు, ఈ లోపు వచ్చేసరికి వాస్తవంగా 2010 కల్లా పూర్తి చేయాలి. దాన్ని 3 ఏళ్లలో పూర్తి 2010 కల్లా పూర్తి చేయాలి. కానీ అది సాధ్యం కాదు. కొన్ని అనుమతులు, కొన్ని చిక్కులు, కొన్ని ఇబ్బందులు. చిక్కుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావటం 2009 ఆ ప్రాంతంలో ఇది ప్రాధాన్యత పక్కకు పోయింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకుండా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అసలు వేస్ట్ ప్రాజెక్ట్ అని అసెంబ్లీలోనే ఆయన మాట్లాడడం జరిగింది. దాని వల్ల వేస్ట్ కదా, అసలు పైసలే దండుగు, ఎస్ఎల్బిసి వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదని ఆయన ఈవెన్ అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది కదా సార్. ఇప్పుడు కేసీఆర్ ఇంజనీర్ ఏమన్నా, కేసీఆర్ కట్టిన ఇంజనీర్గా వ్యవహరించి కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పడానికి వీల్లేదా? ముఖ్యమంత్రిగా మీరు డిసిషన్ తీసుకున్న తర్వాతనే కదా ఇట్లాంటి ప్రాజెక్టులు ముందుకు. ఆయనకి ఇష్టం లేదు, అది నేను చెప్పినగా. ఆయనకి ఇష్టం లేక, కట్టలేక, కావాలని చెప్పేసి ఆ నిధులన్నీ కూడా ఇటు పంపించకుండా అటు కాళేశ్వరం వైపు పంపించిండు. పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యం చేసిండు, అదేవిధంగా ఎస్ఎల్బిసి నిర్లక్ష్యం చేసిండు. తర్వాత సీతారామచంద్ర ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా పూర్తి కాలేదు. అది ఎప్పటి నుంచో కానీ పూర్తి కాలేదు. ఆయన ఉద్దేశం ఏంది, తన ఇంటి మీద నుంచి, తన ఫామ్ హౌస్ ముందు నుంచి కాలువలు పోవాలంటే ఇది ఎస్ఎల్బిసి ద్వారా సాధ్యం కాదు కదా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ద్వారా సాధ్యం కాదు కదా. తన స్వార్థం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేసిండు. దాంట్లో ఆ ప్రాజెక్టు ఆ విధంగా నాసిరకంగా కట్టడం మూలంగా ఈ విధంగా కూలిపోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులు కూడా అంతే. ఈయన నిర్మాణాలన్నీ కూడా నాసిరకమే. ఖమ్మంలో వాగు, ఒకటి పెద్ద వాగు, అది కూడా కూలిపోయే పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళ నిర్మాణాల మూలంగా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో జరిగింది. తర్వాత గతంలో వీళ్ళకి మేము ఎంత ప్రజాస్వామ్యంగా వ్యవహరించినాం. అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్రీశైలం ఆ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే 6 చనిపోయారు. చనిపోతే మరి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎంపీగా సందర్శించే అవకాశం ఉంటుందా, ఉండదా? మమ్మల్ని మార్గ మధ్యలోనే అరెస్ట్ చేశారు, పోనీయకుండా దారి మధ్యలోనే అరెస్ట్ చేశారు. ఒక వీధి రౌడీలక మమ్మల్ని చూసి ప్రవర్తించినట్టు అనుకున్నారు వాళ్ళు. అసాంఘిక శక్తులు మేమేమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు మేమేం చేయలేదు కదా. మేము అట్లేం చేయలేదు. వాళ్ళు పద్ధతి తప్పారని మేము పద్ధతి తప్పలేదు. సక్రంగా ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా గౌరవించి పంపన్నాం. వెళ్ళిండి అక్కడికి. కావాలని చెప్పేసి అంటే ఆ వెళ్ళటం వల్ల ఆయన ప్రోగ్రాం హైలైట్ కాలేదు. కాబట్టి ఆయన హైలైట్ కావడం కోసం కృత్రిమ ఉద్యమం చేసే ప్రయత్నం చేసాడు. అంటే ఆయన వెంట వచ్చిన వాళ్ళ మంది మార్బలాన్ని పంపిస్తే ఇప్పటికే ప్రమాదంలో ఉంది అట్టన్నెలు. ఇంకా ఎక్కువ ఎవరు పడితే వాళ్ళు పోయి ఆడకపోతే దానివల్ల ఆ ప్రమాదంలో వీళ్ళంతా కోరకపోతే పరిస్థితి ఎవరు? రేపు ఎవరిని అడుగుతారు, జవాబుదారితాన్ని ఎవరిని అడుగుతారు? మమ్మల్ని అడగరా? కాబట్టి వారిని అనుమతించడమా లేదా అది గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు గారితో పాటు కొద్దిమంది మంత్రులని, ఎమ్మెల్యేని అనుమతించడం, మిగతా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ పంపాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?